తండ్రి శవం పక్కన పెట్టుకొని కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం తెలుసు. బాబాయిని వాళ్లే కొట్టెలపోటు చేసి నారావారి చరిత్రను చెప్పడం తెలుసు. తల్లిని చెల్లిని ఏ విధంగా న్యాయం చేశాడో, మహిళలను ఎలా విధంగా గౌరవించారో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తెనాలికి వెళ్ళి పరామర్శిస్తున్నారు రౌడీ షీటర్లను. మరి జగన్మోహన్ రెడ్డి సిస్టమే అది. ఎందుకంటే మనం అందరం చూసాం గతంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గంజాయి రాష్ట్రంగా మార్చాడు, అక్రమాలకి నిలయంగా మార్చాడు. దోచుకోవడం దాచుకోవడమే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ రోజు తెనాలికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. తెనాలికి వెళ్ళడం ఎవరి కోసం వెళ్లారు? జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్ల కోసం. మరి ఆ రోజు 5 సంవత్సరాల్లో దళితుల పైన సుమారుగా 11,500 మంది అక్రమ కేసులు పెట్టారు. దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి. డాక్టర్ సుధాకర్ పైన ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు. దళితులు ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో బలైనారో మనందరికీ తెలుసు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్లి రౌడీ షీటర్లను పరామర్శించడం ఏంటి? వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద సుమారుగా 9 కేసులు 10 కేసులు దాకా ఉన్నాయి. 9 అదేంటి? పరామర్శించిన నవీన్ మీద 11 కేసులు, అదేవిధంగా రాకేష్ మీద 8 కేసులు, జాన్ విక్టర్ మీద 9 కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు ఏం కులాలతో సంబంధమా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కుల రాజకీయాలు చేయటం, శవ రాజకీయాలు చేయటం మీకే అలవాటు. మరి వీళ్ళు చేసింది ఏంటి? ఒక దళిత కానిస్టేబుల్, అక్కడ కూడా దళిత కానిస్టేబుల్ అనే విషయం మర్చిపోతున్నారు మీరు. దళిత కానిస్టేబుల్ మీదనే వాళ్ళు దాడులు చేశారు.